శివుడు వచ్చినప్పుడు లోపల పోదా నువ్వు ఆటోలు ఉంటే ఆటోలు పెడతా 30,000 మంది వస్తున్నారు రోజు. నేను నీకు అగేసి కదా ఏ పేరు నీకు ఎంజే గారు ఇక్కడ పెట్టుకోవడానికి లేదు. పండగ టైంలో పెట్టుకోవద్దు, పండగ లేనప్పుడు పెట్టుకో సరేనా. ఏమి గోపి గారు పండగ లేనప్పుడు పెట్టుకొని పండగ ఉన్నప్పుడు పెట్టుకోవద్దండి. బయలు కూడా వాళ్ళకి చెట్లు పెడతా బాగానే ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే సార్ ఇది మనం శివరాత్రికి ఏదో చేయాలి. ఏం చేయాలి రాములవారి మందిరికి రౌండ్ దిగుతాం తీసుకొని ఇవి తీసేసి రీలింగ్ పెట్టాను మొత్తం ఇంటర్లాక్ చేసేయాలి. ఇటు నుంచి పై నుంచి రైట్ పెడతాం వాక్ వే అక్కడ దాకా ఓకే ఇటు వాక్ వే చేసి అంతా క్లీన్ చేసి బాగుంటుంది. ఇది కలిగేది ఏంది ఎట్లా చేయాలి మంచి షవర్స్ పెడదాం లోపలి కెమెరా పెట్టి తీసుకెళ్ళిపోతున్నారంటే సీసీటీవీ కెమెరా పెట్టి ఒకటి చేయలే అవుతుంది. ఇక్కడ రైలు రింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి మెట్లు ఎక్కేటట్టు ఇక్కడి నుంచి నైఫ్ రౌండ్ మెట్లు ఎక్కేటట్టు ఆ హైట్ నుంచి మొత్తం తీసుకుంటావు. ఈ హైట్ నుంచి వాల్ కడతావు పెట్టుకుని అటు సైడ్ కనెక్ట్ చేస్తావు. కట్ చేసి లెవెల్ చేసుకొని పైన అంతా నీకు పైన లైట్స్ అదే రకంగా ప్యారలల్ ఇది కూడా చేస్తాం సేమ్ అదే రకంగా. సో నాకు ఇచ్చినప్పుడు ఆ పైన కూడా ఒకటే లెవెల్ చేస్తాం. ఇక్కడి నుంచి మెట్లు ఇస్తాం సో దట్ అక్కడ కూర్చొని ఆహ్వానకాలంగా చూసుకోవచ్చు చేయొచ్చు. బెంచ్ చేస్తాం కూర్చుంటాం మంచిగా. బెంచెస్ అంటే చెత్త బెంచులు కాదు, కలిగేది చేస్తాం కూడా సిమెంట్ బెంచులు కాదు, ప్రాపర్ మంచి బెంచెస్ వేద్దాం. పైన కవరింగ్ ఇద్దాం, అవసరం చేయించి దాన్ని లెవెల్ చేద్దాం. ఇక్కడ మొత్తం సైడ్ చేసిన మార్కెట్ చేసేసి కూర్చోవాలి. ఇక్కడ అందరూ వచ్చి హ్యాపీగా మంచి వాక్ చేయాలి. 35-30 సైజు మన కార్ పార్కింగ్ ఎప్పుడు ఆడేది సార్ అది అటు బయటికి ఇప్పుడు యూనివర్సిటీ పెడతారు. ఇది ఈ నీళ్ళు పోవాల్సింది మొత్తం మట్టి నింపేసారు. లాస్ట్ ఎవడన్నా చెరువు మాకు ఎక్కడ లేదు ఏడా లేదు. లోపల తొవ్వేయాలి అంతా నీళ్ళు ప్రాబ్లం. ఈవో బాబిరెడ్డి గారు నేను ఇద్దరం కలిసి మనంతా కూడా తిరగడం జరిగింది. ముందు ఎంట్రన్స్లో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ కూడా ఎప్పుడు మనం ఏం ఆలోచించదంటే వాళ్ళు జరగాలి వాళ్ళు తీయాలి ఆలోచిస్తాం కానీ వాళ్ళకి అకామిడేట్ చేయాలి. పేదవాళ్ళు వాళ్ళకి అకామిడేట్ ఎట్లా చేయాలని కూడా డిస్కస్ చేసాం. వాళ్ళని వెనకాల జరిపి ప్రాపర్ షెడ్లు కట్టి మేమే టెంపుల్ తరఫు ఇస్తాం. అక్కడ యూనియన్లు పోయేదాన్ని కూడా పాపం అందరూ లేడీసే అమ్మేటోళ్ళు. అక్కడ పాపం బాత్రూమ్స్ కూడా లేవు, ఎట్టిపోతారు. సో వాళ్ళకు ప్రాపర్గా బాత్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదొక సెక్టర్ అయితే ఇప్పుడు నదీ హారతులు రేపు సాయంత్రం మరి రంగరంగ వైభవం జరగబోతుంది. ఈవో గారు మీతో డిస్కస్ చేసిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్స్ కూడా మనం చెన్నై నుంచి తెప్పిస్తున్నాం. లేజర్ బీమ్ షోస్ అన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అవతల పెట్టించుకొని ఇక్కడ యువతలు కూర్చోటట్టు లేజర్ బీమ్ షోస్ అన్నీ కూడా జరుగుతాయి. అట్నే ఆ నదీ హారతిలో కూడా అక్కడ కూర్చుంటాం. రేపు బై 4:30-5 o'clock నుంచి నేను అవైలబిలిటీ ఉంటా. పాత ఎమ్మెల్యే అరట్లు కొట్టేట్టు మేము చేయము, ఒక మూల కూర్చుంటాం. ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకొని అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసాం. అట్లనే ఎస్పీ గారితో సిఐఎస్ డిఎస్పీ గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రతి 10 అడుగులకు 20 అడుగులకి మఫ్టీలో పోలీసులు ఉంటారు. రేపు మఫ్టీలో ఉంటారు. ఎక్కడ కూడా పిక్ పాకెటింగ్ కానీ ఏమైనా జరగకుండా ప్రాపర్గా చేసాం. అట్లనే
వచ్చే వెహికల్స్ ఎలా డైవర్ట్ చేయాలి, ఏం చేయాలని కూడా డిస్కషన్ అయ్యింది. అదే రకంగా డైవర్ట్ చేసుకొని చేస్తాం. అట్నే ఇక్కడ మన మన స్వర్ణముఖి కనుక కనిపిస్తాం స్నానంగడ్డ, ఇదంతా కూడా వాక్వే చేద్దాం. ఇవన్నీ పర్మనెంట్ గా వచ్చే శివరాత్రి లోపల మరి ఈవో గారు మేము ఇంత మాడుకుంటా మంచి ఆలోచన ఇద్దరు షేర్ చేసుకుంటా మరి ఆ సైడ్ లో మొత్తం కూడా వాక్వే క్రియేట్ చేస్తాం. ఎక్కడ కూడా ఒక చెత్త ముక్క లేకుండా వాక్వే క్రియేట్ చేసి మొత్తం టైలింగ్ చేసి పైన లైట్స్ పెట్టి షెడ్ పెట్టి ఆహ్లాదకరంగా పొద్దున వచ్చి వాకింగ్ చేసుకుంటారు, ఆడ కూర్చుంటారు, బెంచెస్ ఏర్పాటు చేస్తాం, కూర్చుంటారు, వాటర్ క్యాన్స్ నీళ్లు తాగుతారు. ఎక్కడ కూడా లేకుండా మొత్తం గేటింగ్ పెట్టుకొని ఆల్ విజువలైజ్డ్ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళతో పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఇదంతా కూడా వచ్చే శివరాత్రి రోజు నా ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో ఇక నడవాల. ఇదే ఘాటు మీద నడుచుకుంటే హ్యాపీగా చూసుకుంటే అంత ఆహ్లాదకరం వాతావరణం చూసుకుంటే ఆ రకంగా చేయాలని మంచి ఆశ మంచి దిద్ద చేస్తున్నాం. అట్లనే ఈవో గారు మేము కూడా మాట్లాడినప్పుడు ఈ 500, 1000, 5000 కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల తీసి బయట పెట్టేస్తుంది. ఎక్కడ పెడుతున్నాం అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఎక్కడ గంగుల గోపురం బ్యాక్ సైడ్ ఆడ మంచి సిమెంటింగ్ చేసేసి షెడ్స్ కట్టించేసి అదంతా కూడా తారింగ్ చేస్తాం. మొత్తం కూడా తారుతో నీట్గా ఎక్కడ మట్టి రాకుండా అదంతా తారింగ్ చేసుకొని ఇక్కడ కూడా మొత్తం బీటీ, ఈ పార్కింగ్ ఏరియా మొత్తం బీటీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేసి బయట మొత్తం అన్ని పెట్టేసి అన్నీ కూడా ముందుగానే భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇవన్నీ కూడా క్యాష్ ఫ్రీ సిస్టమ్. ఆల్ గూగుల్ పే ఆర్ ఈ పే ఆర్ ఏ పే ఏం రోజు అంటారు కానీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, క్యాష్ పేమెంట్స్ ఉండవు. వచ్చే శివరాత్రికి 99.9% క్యాష్ పేమెంట్సే. 100% చేద్దాం అనుకున్నాం కానీ ఎవరైనా ఇబ్బంది పడితే అలా ఉంటుంది. అన్నీ కూడా క్యాష్ పేమెంట్సే ఉంటుంది అని చెప్పి, సారీ క్యాష్ తో ఎటువంటి పేమెంట్స్ ఉండవు. తద్వారా బ్రోకర్స్ కావచ్చు, బయట ఉన్న వీళ్ళు తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు కావచ్చు, ఎవరికి కానీ ఎటువంటి 100% కట్ చేస్తాం. అట్లనే బార్ కోడింగ్ సిస్టమ్ కూడా పెట్టబోతున్నాం.